హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మాకైతే చెన్నైలో ఒక పక్క వర్షాలు, మరో పక్క చలితో కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ క్లైమేట్‌కి తగ్గట్టు కోల్డ్ అండ్ థ్రోట్ పెయిన్‌తో నోరంతా ఏదోలా అయిపోతుంది. అందుకే ఈ క్లైమేట్‌లో నాన్ వెజ్ అయితే మూడ్ కొంచెం బెటర్ అవుతుందని ఈరోజు చికెన్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీకి ఎక్కువగా ఐటెమ్స్‌తో పనుండదండి. ఆనియన్స్, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇవి ఉంటే సరిపోతాయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్‌ని 1కి 2 సార్లు వాష్ చేసుకొని, ఇలా వాటర్‌లో ఒక 1 అవర్ సోక్ చేసుకోవాలండి. బాస్మతి రైస్‌ని ఎప్పుడైనా మనం ముందే వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలండి. అదే సోక్ చేసుకొని వాష్ చేయాలి అంటే రైస్ ముక్కలుగా అవుతుంది. సో, బెటర్ టు వాష్ ఫస్ట్, సోక్ నెక్స్ట్. సో, ఇప్పుడైతే బిర్యానీ అండ్ ఫ్రైలోకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ రెడీ చేసుకుందాం. ముందే అన్నీ రెడీ చేసుకుంటే కుకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈరోజు కుకింగ్‌కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈరోజు ఈ రెసిపీ నా హస్బెండ్ మీకు చేసి చూయిస్తారు. నేను ఆయన పక్కనే ఉండి కావాల్సినవన్నీ చూసుకుంటాను. ఏంటీమె వాళ్ళ హస్బెండ్‌తో వంట చేస్తుందనుకుంటున్నారా? నా దృష్టిలో యాస్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్, యాస్ ఎ పేరెంట్స్ వి నీడ్ టు షేర్ హౌస్ హోల్డ్ థింగ్స్. ఇది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండవండి. నా వరకు వస్తే ఈ విషయంలో నేను చాలా లక్కీ అండి. నా హస్బెండ్ చికెన్ ఐటెమ్స్ చాలా బాగా కుక్ చేస్తారు. నిజానికి ఈయన చికెన్ చేయడం స్టార్ట్ చేశాకే మేము బయట బిర్యానీ తెచ్చుకోవడం కూడా మానేశాము. స్టార్టింగ్‌లో ఏ వంట ఎలా చేయాలని అడిగి తెలుసుకొని చేసేవారు. తర్వాత ఆయన నాకంటే ఎక్స్‌పర్ట్ అయ్యారనుకోండి. సో, ఎలానో వంట నేర్చుకున్నారు. వీక్‌లో 1 డే అయినా రెస్ట్ తీసుకుందామని మేమప్పటినుంచి ఒక డీల్ పెట్టుకున్నామండి. అంటే మండే టు సాటర్‌డే కుకింగ్ నా డ్యూటీ. సండే ఒక్కరోజు మా హస్బెండ్ డ్యూటీ. దట్ టూ ఆయనకి చికెన్ గ్రేవీ చేయడం రాదండి. ఓన్లీ ఫ్రైస్ అయితేనే చేస్తారు. సో, ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేయాలంటే ఆయన చేస్తారు. అదే రోటీస్‌లోకి, రాగి సంకట్లోకి చికెన్ గ్రేవీ చేయాలంటే మాత్రం నేనే చేస్తాను. మనం ఈరోజు చేయబోయే చికెన్ ఐటెము చిల్లీ చికెన్ ఫ్రై కదండీ! దానికిలా మిర్చి పేస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. నేనిలా మిర్చి టైపు ఏమైనా నూరాలి అంటే ఇలాంటి స్పెట్స్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అలాంటిది. అంటే నాకు ఏవైనా పచ్చళ్ళు, పేస్ట్‌లు రోట్లో నూరి వాడుకోవడం అంటే ఇష్టమండి. అలా నూరిన ప్రతిసారి నాకవి కంట్లో పడి చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. కొన్నాళ్ళైతే రోలు వాడడమే ఆపేశాను. తర్వాత ఈ గ్లాసెస్ ఐడియా వచ్చింది. అప్పటినుండి అన్నీ ఇలా రోట్లోనే నూరుతున్నాను. అంటే మనం మిర్చి పేస్ట్ మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. కానీ నా హస్బెండ్ కుకింగ్ చేసేటప్పుడు ఆయనకి అన్నీ ఇలాగా కచ్చా పచ్చాగా ఉంటేనే ఇష్టమండి. అందుకే ఇలాగ రోట్లో నూరుతున్నాను. ముందుగా బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఈ బౌల్ చూసారా? ఆల్మోస్ట్ గ్యాస్ స్టవ్ సైజు మొత్తం కవర్ చేసేసింది. ఎప్పుడైనా బిర్యానీకి ఇలా లోతు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉండే బౌల్ తీసుకోవాలి. ఇలాంటి బౌల్‌లో రైస్ కుక్ చేస్తే ఏ మెతుక్కు ఆ మెతుకు విడిగా బాగా వస్తుందండి. బౌలు హీట్ ఎక్కగానే 2 స్పూన్లు నూనె, ఒక పెద్ద స్పూను నెయ్యి యాడ్ చేయాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్‌ని యాడ్ చేయాలి. మాకు స్పైసెస్ కాస్ట్ కొంచెం రీజనబుల్‌గా ఉంటుందని చెప్పాను కదా! అందుకే మాకు దొరికిన అన్ని స్పైసెస్‌ని యూజ్ చేస్తున్నాము. స్పైసెస్ లైట్‌గా ఫ్రై అయ్యాక మిర్చి, ఆనియన్స్ యాడ్ చేసి, ఆనియన్స్ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాక 1 స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్‌లోకొచ్చాయి. దానిలో ఆల్రెడీ 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేశానండి. అది వీడియో తీయడం మర్చిపోయాను. బిర్యానీకి అటు ఇటుగా పావు కేజీ చికెన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 4 స్పూన్స్ కర్డ్ కూడా వేశామండి. కర్డ్ వీడియో కూడా స్కిప్ అయ్యింది. సో, మీరు కూడా కొంచెం చూసుకొని కర్డ్ వేసుకోండి. దానిలో 2 స్పూన్లు ధనియా పౌడరు, 1 స్పూను జీరా పౌడరు, జస్ట్ 1 పించ్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. మేము గరం మసాలా చాలా తక్కువగా యూజ్ చేస్తామండి. ఈవెన్ అది హోమ్ మేడ్ అయినా సరే చాలా తక్కువగా యూజ్ చేస్తాము. బయట గరం మసాలాలైతే అసలు యూజ్ చేయమండి. మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్లు కారం వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత హాఫ్ కట్ట పుదీనా, హాఫ్ కట్ట కొత్తిమీర ఇట్లా ముక్కలుగా వేసుకొని లీవ్స్ కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్‌ని యాడ్ చేయాలి. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయానండి. నేనైతే 4 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత అంటే రైస్ హీట్ అయ్యాక 4 కప్స్ బాస్మతి రైస్‌కి 8 కప్స్ వాటర్ యాడ్ చేసి, సరిపడా సాల్ట్ వేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించాలి. ఆల్మోస్ట్ 75% కుక్ అయ్యాక
అంటే 15 మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఎలా అయ్యిందో. ఈ టైంలో బిర్యానీ పైన 3 స్పూన్స్ నెయ్యి, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరో 5 మినిట్స్ అలా గ్యాస్ మీద లో ఫ్లేమ్‌లో ఉంచాలి. చూడండి ఏ మెతుక్కి ఆ మెతుకు ఎలా విడిపోతున్నాయో. బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు చిల్లీ చికెన్ స్టార్ట్ చేద్దాం. బర్నర్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని చెక్క పలుకులు, కొన్ని మిరియాలు, 2 యాలకులు, 4 లవంగాలు యాడ్ చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రైకి సరిపడా రాక్ సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్‌గా అయ్యేదాకా ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయి కొంచెం ట్రాన్స్పరెంట్‌గా అయిన ఈ స్టేజ్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మన స్పైసీకి సరిపడా మిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. మేం కొంచెం మిర్చి పేస్ట్ ఎక్కువగానే వాడుతున్నామండి. మీరు మీకు తగ్గట్లు మిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి కారం వాడమండి. ఉన్న స్పైసీనెస్ అంతా ఈ మిర్చి నుండే వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. మిర్చి పేస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం మెత్తపడ్డాక మిగిలిన చికెన్ని యాడ్ చేసి గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్ మీద చికెన్‌లోని వాటర్ బయటికి వచ్చేదాకా మూత పెట్టేసి ఉడికించాలి. చికెన్‌లో వాటర్ బయటికి వచ్చాక హాఫ్ కప్ కర్డ్ మిక్స్ చేసి చికెన్ 75% ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అటు ఇటుగా 15 మినిట్స్ టైం పడుతుందండి చికెన్ ఈ స్టేజ్‌లోకి రావడానికి. ఈ టైంలో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, జస్ట్ 1 పించ్ గరం మసాలా వేసి ఇంకో 5 మినిట్స్ ఉడికించాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేస్తే చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అయినట్లేనండి. చివరిగా అయితే బిర్యానీలోకి రైతా రెడీ చేస్తాను. నేను రైతాలోకి 1 ఆనియన్, 1 ఇంచ్ కీరా, హాఫ్ గ్రేటెడ్ క్యారెట్, కొంచెం కరివేపాకు కట్ చేసుకుంటున్నాను. వీటిని బౌల్‌లోకి తీసుకొని కొంచెం జీరా, సాల్ట్, లెమన్ యాడ్ చేసి లాస్ట్‌లో రైతాకి సరిపడా కర్డ్ యాడ్ చేసుకోవాలి. పైన లైట్‌గా కొరియాండర్ లీవ్స్‌తో గార్నిష్ చేస్తే రైతా కూడా రెడీ. ఫైనల్లీ ఐ యామ్ సర్వింగ్ మై ఫేవరెట్ రెసిపీస్. మై హస్బెండ్ మేడ్ బిర్యానీ, చిల్లీ చికెన్, ఆనియన్స్ అండ్ లెమన్స్‌తో నా ప్లేట్ అయితే ఇలా నింపేశాను. యమ్మీ అండ్ స్పైసీ చికెన్ ఐటమ్స్ ఆర్ రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్పెషల్ వీడియో. ఇఫ్ యూ like my video, please do like, share, comment and subscribe. Signing off Jyoti from Haraya's Journey. Bye అండి.